విదేశీ వీసా లేదు, విమానాల్లో రారు, సముద్ర మార్గంలోనూ దేశానికి చేరరు. కానీ బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా భూమార్గంలోనే చొరబడతారు. దొంగతనాలు చేస్తారు, తిరిగి వెళ్తారు. రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో 9 ఏళ్లుగా సాగుతున్న బంగ్లాదేశ్ దొంగల ఆగడాలను ఆదిలాబాద్ పోలీసులు ఆటకట్టించారు. 2 బంగ్లాదేశీ యువకులతో పాటు వారికి సహకరించిన మరో భారతీయుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వ్యవహారంపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. దేశంలో దొంగతనాలు జరగడం సర్వసాధారణం, కానీ విదేశీ దొంగలు రావడం కలకలం సృష్టిస్తుంది. ఆ విషయం ఏంటనేది ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తారు. ఏంటి సార్, అసలు దేశంలో దొంగలు పడ్డారు, కాదు ఇప్పుడు విదేశీ దొంగలు పడ్డారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు? అంటే ఇద్దరు వచ్చారు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు ఇద్దరు. ఒక జాన్ అలీ, ఒక రుమాన్ షా. వీళ్ళిద్దరు వచ్చి ఒక తరుణ్ సింగ్ ఇండియన్తో వచ్చి భోపాల్ నుంచి వచ్చి ఇక్కడ 30 జూలై నాడు వీళ్ళు దొంగతనం చేశారు. మనం విదేశీ దొంగలు అంటున్నాం కదా సార్, కేవలం ఆదిలాబాద్లో చేశారా, లేకపోతే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో చేశారు, ఏం చేశారు, ఎక్కడ కేసులు నమోదైంది, మన దగ్గర జరిగిన దొంగతనం ఎంత విలువేంటి, మనం ఎంత రికవర్ చేసుకున్నాం? అంటే మన దగ్గర ఎంత దొంగతనం అయింది, ఫుల్ రికవరీ అయింది. దీనిలో 8 lakhs వరకు. దీనిలో నాగ్పూర్లో కూడా ఇదే క్రమంలో వీళ్ళు నాగ్పూర్లో దొంగతనం చేశారు, అది రికవరీ అయింది. భోపాల్లో బైక్ దొంగతనం చేశారు, అది కూడా రికవరీ అయింది. దీనికంటే ముందు వీళ్ళు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఒడిశా, రాజస్థాన్ ఇట్లైన రాష్ట్రంలో వీళ్ళు ఇంతకుముందు దొంగతనం చేశారు. 1-2 సార్లు జైలు కూడా పోయారు. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి ఎంటర్ అవుతారు. ఈ కేసు కోసం వీళ్ళు 10-11 తారీఖు వీళ్ళు ఇండియాకి ఎంటర్ అయ్యారు. భోపాల్లో పోయి అక్కడ దొంగతనం చేశారు. అక్కడ ఒక వీళ్ళ బ్యాచ్మేట్ తరుణ్ ఉంటారు, అతనితో కలిసి మొత్తం హైవే నుంచి తిరిగి నాగ్పూర్ దొంగతనం చేశారు. దాని తర్వాత ఆదిలాబాద్ దొంగతనం చేశారు. దాని తర్వాత నిర్మల్, కిన్వట్ ఆ వైపు పోయారు. మళ్ళీ యవత్మల్ అక్కడ సక్సీడ్ కాకపోతే మళ్ళీ ఆదిలాబాద్ కొత్త దొంగతనం చేయడానికి వస్తే పట్టుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి మన దేశంకి రావడానికి అధికారికంగా పాస్పోర్ట్లు లేకపోతే ఎమిగ్రేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ వీళ్ళు ఎట్లా వస్తున్నదే, వీళ్ళు ఉపయోగిస్తున్న విధానం ఏంటి? అంటే బంగ్లాదేశ్ బార్డర్ కొంచెం మార్షీ ల్యాండ్ ఉంటాయి, ఆ స్వాంప్స్ ఉంటాయి, ఫారెస్ట్, వెరీ డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి. సో ఎక్కడైనా ఒక చిన్న దానికి వీళ్ళు లూప్ హోల్ ఐడెంటిఫై చేసి మేబీ వస్తున్నారు అంటున్నారు. సో అది మనం కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి కూడా రిపోర్ట్ పెడతాము. వీళ్ళిద్దరితో సహా ఇంకా 12 మంది బ్యాచ్ ఉంది. వీళ్ళ ఇదే పని జస్ట్ వచ్చి ఇండియాలో వచ్చి దొంగతనం చేస్తారు. ఇండియాలో వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నా నకిలీ ఆధార్ కార్డులు కానీ లేకపోతే నకిలీ పత్రాలు కానీ సృష్టిస్తే అవి ఏ ప్రాంతాల్లో తీసుకున్నట్టుగా మీ ప్రాథమిక విచారణ వెల్లడైంది. జైపూర్లో వీళ్ళు 2015లో ఒక ఫేక్ ఆధార్ కార్డు తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న దొంగలకి దేశంలో మన వాళ్ళు లేదా మన రాష్ట్రంలో తెలంగాణలో కానీ లేదా మహారాష్ట్ర, మీరు అన్నట్టు రాజస్థాన్ ఎవరైనా సహకరిస్తున్నట్టు ఉన్నదా? అంటే లోకల్ వేరే దొంగలే సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఒక తరుణ్ కలిశారు, తరుణ్ పట్టుకున్నాము మనం, తరుణ్ సింగ్. ఇతను భోపాల్ నుంచి, ఇతను కూడా దొంగ, వాళ్ళు కూడా దొంగ. సో ముగ్గురు కలిసి దొంగతనం చేశారు అంతే. భోపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న మహిళలు ఎక్కడ వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ ఉన్న సంబంధాలు ఏంటి, లేదా వీళ్ళు కేవలం దొంగతనానికే పరిమితం అవుతున్నారా, లేదా యాంటీ నేషన్కి సంబంధించిన వ్యవహారాలకి ఏమన్నా వ్యూహం చేస్తున్నట్టుగా మీ ప్రాథమికంగా తెలియంది ఏంటి? ఎన్టీ నేషనల్తో ఏం మనకి రాలేదు, ఎన్టీ నేషనల్తో ఏం చేయట్లేదు. వీళ్ళు జస్ట్ దొంగతనంకి ఇక్కడ వస్తున్నారు. ఇంతకుముందు కూడా 12 సార్లు వీళ్ళు దొంగతనం చేశారు. ఇక్కడ వచ్చారు 12 సార్లు, ఒకసారి కాదు 12 సార్లు బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చి దొంగతనం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. పెళ్ళి 2015లో పెళ్లి చేశారు, మళ్ళీ అది కూడా ఐ థింక్ డైవోర్స్ అయింది అంటున్నారు. అది కూడా జైపూర్లో చేశారు, అది కూడా ఒక బంగ్లాదేశీ లేడీతో చేశారు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక ఘటన కలకలం రేకెత్తించటే. దీన్ని మీరు ఉన్నత స్థాయి వర్గాలకు చేరవేయడానికి ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మనం అందరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రిపోర్ట్స్ పంపుతాము, దట్ ఇట్లా జరిగింది, ఎక్కడైనా ఇష్యూస్, లూప్ హోల్స్ ఉన్నాయంటే రెక్టిఫై చేయమని వాళ్ళకి చెప్తాము. ఇంకా 12 మంది ఇంకా వీళ్ళతో సహా ఉంటారు. వాళ్ళు కూడా ఇదే బంగ్లాదేశీ ఇదే పని చేస్తారు, దొంగతనంకి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము, అది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపుతాము. ప్రాథమికంగా బంగ్లాదేశ్ సరిహద్దులో కొంత నిఘా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందంటారా సార్? ఉంది, అది మన బీఎస్ఎఫ్ ఉంటుంది, అది చాలా మంచి చేస్తుంది బీఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బట్ ఎక్కడైనా 1-2 లూప్ హోల్స్ పట్టుకొని వీళ్ళు వస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభిప్రాయం. అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి దొంగతనాలు చేయడం ద్వారా ఈ ఘటన వెలుగు చూసిందని మాట చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఆదిలాబాద్లో దాదాపు 8 లక్షలకు సంబంధించిన దొంగతనం చేసినా దానికి పట్టుకున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు చేరవేస్తామని సూచన వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.